ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా కానీ దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవటం, అదే విధంగా ఇటీవల కాలంలో జరిగిన చర్చలో విఫలమవడంతో ఆర్టీసీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు ప్రారంభించడం జరిగింది. ఈ సమ్మె నేపథ్యంలో నిన్న ప్రారంభమైన సమ్మె ఈ రోజు 2వ రోజుకి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో భద్రాచలంలో ఉన్నటువంటి బస్టాండ్ ఆవరణను మనం పరిశీలించినట్లయితే ఇక్కడికి 2-3 రాష్ట్రాల ప్రజలు నిత్యం కూడా రాకపోకలు చేస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి బస్సులు సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. అదే విధంగా చూస్తే మన ఆర్టీసీ డిఎం ఒక చొరవతోని ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఏ ఒక్క బస్సు లేకుండా ప్రయాణికులు ఇబ్బంది పడకుండా పలు చోట్ల బస్సులను కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయటం, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులని కేటాయించటం, దాంతో పాటు డ్రైవర్లని అదే ప్రైవేటు బస్సులకు సంబంధించిన వాటిని కండక్టర్ని డ్రైవర్ని హైర్ చేసుకొని ప్రజలకి అవస్థలు అయితే పడకుండా తగు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అదే విధంగా సమ్మెకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా వచ్చి ఇక్కడ బస్సులు ఆపే ప్రయత్నం చేసేటటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో భద్రాచలం పోలీసుల ఆధ్వర్యంలో కూడా బందోబస్తు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ 4 రాష్ట్రాలకి కేంద్ర బిందువుగా ఉన్న భద్రాచలం బస్టాండ్ అనేది సరిహద్దు ప్రాంతంలో ఉన్న భద్రాచలంలో నిత్యం 100 మంది ప్రయాణికులు రాకపోకలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ రోజున ఈ బంద్ నేపథ్యంలో అనేక మంది ఇబ్బందులు అయితే గురవుతున్నారు. కొంతమందికి అయితే ఈ బంద్కు సంబంధించిన సమాచారం కూడా లేదు అనేది కూడా చెప్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఈ భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇటు వెంకటాపురం చర్ల వాళ్ళు వెళ్ళే వాళ్ళు కావచ్చు. కొంత అయితే బస్సులు నిత్యం ఉండే బస్సుల కంటే తక్కువగా ఉండటం వల్ల 1-2 బస్సులు అరకొరా ఉండటం వల్ల ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే మారుమూల ప్రాంతాలకైతే కొన్ని పల్లె వెలుగు బస్సులు కూడా ఏర్పాటు చేసినట్టు ఇక్కడ ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ సమ్మె కారణంగా అనేక మంది సామాన్య ప్రజలు ఇబ్బందులు గురవటం కాకుండా కొన్ని ప్రైవేటు వాహనాలని, ఆటోలని, వెహికల్స్ ని కూడా ఆశ్రయించి వాళ్ళ యొక్క జేబులు చిల్లు అవుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు వాపోవడం జరిగింది.